హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హే కమాన్ సారీ 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 ఎస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విష్ణుప్రియ షో ఇంకొక పావు గంటలు, మామూలుగా ఫ్రైడే నైట్ 12ంటికి ఆపేస్తాడు కదా. సో నెక్స్ట్ మళ్ళీ సాటర్డే సండే షోలు చూపిస్తాడు, తర్వాత మండే. సో ఇంకొక అరగంటలో షో అయిపోతుందనంగా విష్ణుప్రియ చేసిన విన్యాసాల గురించి మాట్లాడుకుందాం. విష్ణు విష్ణుప్రియ అసలేంటి, ఈరోజు ఎపిసోడ్ నేను లైట్గా సమరైజ్ చేసే ప్రయత్నం చేశాను. రివ్యూలో కూడా డెప్త్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి, ఓకేనా. కాకపోతే నేను వాటిని ఎందుకు టచ్ చేయలేదంటే, ప్రతి సీజన్లో జరిగేదని టచ్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు, ఏంటంటే అసలు ఆ టార్చర్ ఏంటి, అసలు ఏంటి, అసలు నిజంగా గెలిచారన్న ఇది వాళ్ళలో కనిపిస్తుంది. కొంచెం అంత బిహేవ్ చేయాల్సిన పని కాదు, ఓకేనా. కొంతమంది ఏంటంటే కంటెంట్ కోసం బిహేవ్ చేస్తారు. ఆ ప్రేరణ అక్కడ తీసి ఇక్కడ పెట్టము, ఎన్ని ఏంటంటే కెమెరా క్యాప్చర్ అయితే ఫన్నీ వేలో ఉంటాయి, చూపించడానికి ఇన్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్లో అంతెందుకు, సీనియర్స్ జూనియర్స్కి ఫుడ్ వండి పెట్టడం అవన్నీ చేస్తారు వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత ఇంకా ఇంకా గేమ్స్లో అన్నాక చాలా జరుగుతాయి. ఇంకా అభి వచ్చి కాయిన్స్ దొంగతనం చేయటమైంది, హమీదా వచ్చి బిందు మాధవ్ అప్పుడు కాయిన్స్ దొంగతనం చేయటమైంది. సో అంటే కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని కంటెంట్ కోసం చేసినా కానీ వాళ్ళ నేను ఆల్రెడీ అప్పటికి చెప్పాను రివ్యూలో. వాళ్ళు ఏం చేసినా జనాలు అనేవాళ్ళు చూస్తుంటారు, దాన్ని బట్టి జడ్జ్ చేస్తుంటారని. కాకపోతే వాళ్ళు ఏంటంటే కంటెంట్ ఇచ్చే దీంట్లో ఒక్కోసారి కొంతమంది ఎవరైతే ఎక్సీడ్ అవుతారో ఉన్నదానికంటే ఇవ్వకుండా ఉన్నదానికంటే ఎక్కువ ఎక్సీడ్ అయిన వాళ్ళని కొంచెం గుర్తుపెట్టుకుంటారు, ఓకేనా. ఓ ఇలా ఉన్నారా. ఈరోజు చూడండి, కొంచెం సీతకి సోషల్ మీడియా బజ్ అంతా సీతకి కొంచెం ఫేవర్గా ఉంది, అభయ్ అలా ఉన్నాడు అన్నట్టుంది. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మర్చిపోయా, విష్ణుప్రియ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు విష్ణుప్రియ ఈ బాధకు కారణం ఏంటంటే, వీళ్ళు గెలిచారు కదా, ఏది ఎస్మీ టీం గెలిచాక ఎక్కువ మెంబర్స్ ఉన్న క్లాన్ మీది కాబట్టి వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇచ్చారు, డ్రింక్స్ అన్నీ ఇచ్చారు కదా, వీళ్ళకి పనులు చెప్తున్నారు కదా. దానికి విపరీతంగా ఫీల్ అయిపోతుంది. నేను ఇక్కడ వచ్చింది ఎందుకు, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏముంటుంది బిగ్ బాస్లో? బిగ్ బాస్లో బిగ్ బాస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలా వరకు తట్టుకొని నిలబడగలటమే, అదొక్కటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలగటం, పాయింట్స్ కరెక్ట్గా పెట్టడం, ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందించడం, ఇవన్నీ. సో ఇక్కడికొచ్చి ఆల్రెడీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నోళ్ళు ఇక్కడికి వస్తే ఇదవుతారు, కానీ ఇక్కడికి వచ్చాక పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవడం అంటే జరగని పని. అంటే దానికి ముందు నీకు ఉండాలి, డెవలప్ అయి ఉంటే ఓకే, కానీ ఇక్కడికి వచ్చేవి ఇక్కడికి వచ్చేవి నేర్చుకుంటాం పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ అమ్మాయి బాగా ఫీల్ అయిపోయి వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు, ఆ టీం అంతా. నైనిక, నెక్స్ట్ విష్ణుప్రియలందరూ. నైనిక చెప్పింది, అసలు ఆల్రెడీ ఆ అమ్మాయిని అసలు నేనే తీసుకున్నాను, యష్మి అనే అమ్మాయిని అనవసరంగా తీసుకున్నాను, నిఖిల్ ఏదో అప్పుడు కన్విన్స్ చేశాడు, సంథింగ్ ఇట్లా. ఇదంతా అయిపోయాక విష్ణుప్రియ ఏం చేసిందంటే, డైరెక్ట్గా కెమెరాస్ దగ్గరికి పోయి, నేను ఆల్రెడీ చెప్పాను, ఐ ఆస్క్ మై పిఆర్ టీమ్ టు స్టాప్ వర్కింగ్ ఫర్ మీ, డన్, ఇంకా ప్రమోషన్స్ ఏమొద్దని పిఆర్ టీమ్ అనే మొత్తం చెప్పేసింది. అసలు మొత్తం నా కోసం ఎవరైతే పిఆర్ టీమ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆపేయమని చెప్పిందంట. అది అక్కడ షేర్ చేసుకుంటుంది. అసలు ఇది ఇది ఒక వెరైటీ ట్విస్ట్ అనమాట ఇది. సో దానికి తోడు నాకు అసలు ఈ కంటెస్టెంట్ వీళ్ళంతా పోటీ కాదు, నేను అసలు రేపటి నుంచి కంటెంట్ ఇవ్వను, ఏం చేస్తాడో చూద్దాం, నాకు పోటీ నీతోనే బిగ్ బాస్, అసలు వీళ్ళందరూ ఇది కాదన్నట్టు మాట్లాడుతుంది. నైనిక కంటెస్టెంట్స్తో కాదు విష్ణుకి పోటీ, నీతోనే బిగ్ బాస్ అని ఆ అమ్మాయి చెప్తా ఉంది. వీళ్ళందరూ టూ మచ్ చేస్తున్నారు, ఫస్ట్ టైమే గెలిచినట్టున్నారు ఈ లైఫ్లో, ఏంటి ఇంత ఆనందాలేంటి, ఇంత ఉత్సాహాలేంటి అన్నట్టు. సో అక్కడ జరిగింది అంటే గత సీజన్స్తో పోల్చుకుంటే నేను కంపారిటివ్లీ చెప్తున్నా, ఓ పెద్ద భయానకమైన శిక్షలేసి అంత ఇంకా ఏం జరగల. ఇంకా హర్యానాకి ఛాన్స్ వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ మీద కళ్ళల్లో కొట్టినప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది కదా. అట్లని చాలా సీజన్‌లో చూసాం మనం. గెలవంగానే ఓడిపోయిన వాళ్ళతో కాళ్ళు నొక్కించుకోవటం, ఒళ్ళు నొక్కించుకోవటం బోలెడన్ని చూసాం. ఇది నార్మల్. ఇది ఇదసలు ఇంత హైలైట్ అయిందని అనుకోలే. జనాలు ఇంత క్రేజీగా మాట్లాడుకుంటారనేది నేను ఫస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలా. సో ఒక్కొక్కరు అసలు ఎంత అన్యాయం జరిగిపోయిందండి ఆ అమ్మాయికి, ఎంత జరిగిందంటే అక్కడ వాళ్ళేదో కంటెంట్ కోసం ప్రయత్నించారు. సరే తెలియక ఆనందంలో అలా చేసినా, ఇప్పుడేంటంటే ఇప్పుడు తెలివైనోళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు నిఖిల్ ఉన్నాడబ్బా! విష్ణుప్రియ వచ్చి చెప్పినప్పుడు ఏమన్నాడు? వాళ్ళకి ఛాన్స్ వచ్చిందిరా, వాళ్ళకి తొక్కే ఛాన్స్ వచ్చింది, మనకు పడే ఛాన్స్ వచ్చింది అన్నాడు. సో ఆదిత్య ఏమన్నాడు? ఆదిత్య ఓం కామ్‌గా ఉంటున్నాడుగా, ఆయన హిందీ మోడలు, మామూలు వ్యక్తి కాదు. ఆయన మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. కామ్‌గా ఉంటున్నాడయితే. సో ఆయనకి అన్నీ తెలుసు. ఎప్పుడు వస్తదో మరి ఏమో, ఆయనలో ఉన్న ఫెరోషియస్ యాంగిల్‌ని ఎప్పుడు
ఎప్పుడు బయటికి తీస్తాడు బిగ్ బాస్. ఒక్కసారిగా ఆదిత్యం వచ్చి "ఇక్క చాలు, ఇక్క ఓపిక పట్టింది చాలు పృథ్వీ" అని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చినాడనుకో, అది అది ఒక మళ్ళా అదొక ఎపిసోడ్ అయిపోద్దేమో. చూద్దాం ఇటువంటియన్నీ జరగటానికి ఛాన్స్ ఇప్పుడుందో చూద్దాం. అయితే ఇట్లా కొంతమందున్నారు. నబీల్ గూడా అన్నాడు. టైం వాళ్ళది. మనకొచ్చినప్పుడు మనం చూద్దాం. అది నేనంటుంది. అంతేగాని దీనికి అంటే ఇంకా ఏడుపులు, పెడబొప్పులు అంత ఈరోజు జరిగిన నిన్న ఈరోజు జరిగిన దానికి అంత సీన్ లేదనేది నా ఇది. సరే ఆ అమ్మాయికి బాధ కలిగింది పాపం. ఆ అమ్మాయి పాయింట్స్ పెట్టింది సీత. ఆ! అమ్మాయి పాయింట్స్ పెట్టింది. సో, మీరు గాని ఫస్ట్ నుంచి గాని చూస్తే లైవ్ గూడా అమ్మాయికి బాధుంది. తెలియని బాధుంది. స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ అది ఇది అని అంటున్నారు గానీ, ఈ అమ్మాయి కూడా వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు, మేము వేరే వాళ్ళు గెలిచినప్పుడు మేము క్లాప్స్ కొట్టాము. మేము గెలిచినప్పుడు క్లాప్స్ కొట్టలేదు అంటే, సరే నువ్వు కొట్టాలని కోరుకుంటున్నావు. అప్పటికి ఆ అమ్మాయి వచ్చి మేము కూడా కొట్టాము అంది యష్మి. యష్మి నేను నీతో మాట్లాడటం లేదు. నేను నీతో మాట్లాడట్లేదు అన్నట్టుంది. సో, ఈ అమ్మాయి కూడా కొంచెం ఓవర్ బోర్డే యష్మి కూడా. అంత అవసరం లేదు. ఆ అమ్మాయికి ఇంకా 'బిగ్ బాస్' అంటే తెలుసో, తెలీదో లేకపోతే కంటెంట్ క్రియేషన్ కోసం ఇలా చేస్తున్నాయో తెలీదు గానీ, దీని వెనకాల ఉన్న ఒక పెద్ద స్కెచ్ ఏందంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఓకేనా? అసలు ఇది ఎందుకు చేయాల్సొచ్చింది? ఏంటి? అనేది ఒక్కో వీక్ ఒక్కో టార్గెట్ ఉంటది. 'బిగ్ బాస్‌కి' ఒక పనులు చేయటం వెనకాల అనేది మాట్లాడుకుందాం. సో, ఈ విష్ణుప్రియ అనే అమ్మాయిని తేవటం కోసం విష్ణుప్రియ ఉన్న వాళ్ళు హైయెస్ట్ పెయిడ్ అనమాట. సో, ఎందుకంటే డిమాండ్ ఉన్న అమ్మాయి గదా! సో, మోర్ ఓవర్ మీరు గాని చూస్తే సోషల్ మీడియాలో ఆల్రెడీ 2 వీడియోస్ వైరల్ అయినాయి. ఫస్ట్ ఏమో నాగార్జున సారు 'బిగ్ బాస్' అనే కాన్సెప్టే నాకు నచ్చదసలా. అసలు ఒక రూమ్‌లో ఇంతమందిని ఏయటమేంటి అన్నట్టు మాట్లాడతాడు కదా! తర్వాత హోస్ట్ అయ్యారు నాగ్ సారే. తర్వాత నీట్‌గా చేసుకుంటూ వచ్చాడు. ఇన్ ద సిమిలర్ లైన్స్ విష్ణుప్రియ కూడా అంటదనమాట. అసలు మనీళ్ళు ఉండంగా ఆ ఇంటికి ఎందుకండి? అసల బందీగా ఉండటం అయన్నీ నాకు నచ్చవు అసల. అసలు నేను ఆ షో కాన్సెప్ట్‌కే నేను వ్యతిరేకం అన్నట్టు మాట్లాడింది. సో, నాకేమర్థమవుతుందంటే ఆ అమ్మాయి రావటం వెనకాల 'బిగ్ బాస్' టీమ్ అంటే ఆ అమ్మాయికి ఎంత ఇష్టముందో 'బిగ్ బాస్' కూడా ఆ అమ్మాయిని తేవడానికి కూడా అంతే ప్రయత్నించుండొచ్చు. ఎందుకంటే రాను రాను సెలబ్రిటీస్ అనేవోళ్ళు రావటానికి మక్కువ చూపటంలా 'బిగ్ బాస్‌కి'. ఇది ఇది కాదనలేని నిజం. ఓకేనా? దానికి కారణాలు ఏవైనా గానీ, ఎందుకురా నాయనా ఉన్న ఫేమ్‌ని కూడా పోగొట్టుకోవటం ఎందుకన్నట్టు కొంతమంది ఆలోచించేవాళ్ళుంటారు గదా! సో, దానికి తోడు అసలు ఈ అమ్మాయి రాకపోతే 'రీతూ చౌదరిని' తీసుకొచ్చేవాళ్ళు. 'రీతూ చౌదరిని' తీసుకొస్తే ఆమె వేరే లెవెల్ కంటెంట్ ఇస్తదసలామె. ఆమె గొడవలు, గెడవలు, నోరు జారటం అసలు వేరే ఉంటాయి అసలామెయి. సో, అట్‌లీస్ట్ ఆమెనన్నా తెచ్చేవాళ్ళేమో. ఇప్పుడు ఇయన్నీ మాట్లాడటం వల్ల విష్ణుప్రియ అసలు రేపు ఎలా ఉంటది? ఆమె డైరెక్ట్‌గా చెప్తుంది. నేను నాకు సార్ వచ్చి అడిగినా ఇదే చెప్తానన్నట్టు అంటుంది. ఆమేమి దాచుకోవటం లేదు. ఓపెన్ అయిపోతుంది. అసలే నాకు సార్ మొన్న ఈ యన్ కన్వెన్షన్ సెంటర్ ఈటిల్లో ఎంత లేదనుకున్నా, ఎంత ప్లెజెంట్‌గున్నా అయి ఉంటాయి గదా! ఇటువంటి ఇంకా విన్నాడనుకో రేపొచ్చి కమాన్ డోర్స్ ఓపెన్ అంటాడేమో. అప్పుడు విష్ణుప్రియ ఏం చేస్తది? ఏంటి అనేది అంతే ధీటుగా ఏమో గూడా సార్ మీరు ఓపెన్ కాదు సార్. నేనే ఒప్పుకుంటున్నాను. నేనే ఎళ్ళిపోవటానికి. నేను ఆల్రెడీ మా పీఆర్ టీమ్‌కి నా గురించి ప్రమోట్ చేయొద్దని చెప్పాను అని అంటదా? లేకపోతే ఏంటి? అంటే ఇంకొకటేందంటే ఇక్కడ ప్రతిదీ మనం ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు ఆ మాట అంది గదా! అది డిఫర్డ్ లైవే గదా! ఓకేనా? డిఫర్డ్ లైవ్ అయినప్పుడు అది వాళ్ళు వింటారుగా. మనకి టెలికాస్ట్ చేసే ముందు ప్రతిదీ వింటారుగా. అదేం జస్ట్ లైక్ దట్ ఎయ్యరు. చాలామంది కూర్చొని వింటారుగా. ఇన్నప్పుడు ఆ లైన్‌ని కట్ చేసి, దాన్ని మ్యూట్ చేసి, అసలు ఆ సీన్‌నే ఎత్తేయొచ్చు వీవీ టీమ్. ఇదేందిరా స్వామి అసలా? నేను పీఆర్ టీమ్‌కే వర్క్ చేయమని ఆపేసాను. అసలు నాకసలు నచ్చటం లేదు. అసలు ఇదేంది అని ఇంకా ఎస్‌పీ ఎస్‌పీ టీమ్ మీద సూపర్ దీంతో ఉన్నారనమాట. అందరూ కోపంగా ఉన్నారనమాట. ఆ టీమ్ మొత్తం. సో, ఆ కోపంలో వచ్చిన బాధతో వచ్చిన ఆవేశం అనమాట ఇయన్నీ. సో, ఎలా అయిద్దో ఏంటో చూడాలి. ఆహ్, చెప్తున్నా గదా! అగైన్ అండ్ అగైన్. సో, కొంచెం ఓవర్ బోర్డ్ కాలేదని చెప్తే అబద్ధమయిద్ది. అమ్మాయి ఓవర్ బోర్డ్ అయింది. తెగ మాట్లాడేసింది, అంతా చేసింది. సో, ఆబ్వియస్‌గానే కొంచెం బాధుంటది. ఓడిపోయినప్పుడు కొంతమంది తగ్గుతారు. కొంతమంది చైల్డిష్‌గా ఉండేవాళ్ళేందంటే ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ అందరూ ఒకలాగా బిహేవ్ చేయరు గదండీ. మొత్తానికైతే కోపం తెప్పించేసి అయిపోయింది. సో, ఇంకొక ట్విస్ట్. ఈ మణికంఠ ఉంటాడు గదా! ఈ మణికంఠని ఒక్కొక్క టీమ్‌కి ఒక్కో పేరుంటది గదా! పేరు పెట్టి నిఖిల్ అది పట్టుకోమంటాడు. పట్టుకోరా కాసేపు చూడరా అంటే, నో ఈ బంధాలు ఆప్యాయతలు నాకొద్దు అన్నట్టంటాడు. అసలు ఆయన కాసేపు దాన్ని పట్టుకోవాలన్నందుకు ఈ బంధాలు ఆప్యాయతలేందో ఎవ్వడికోడు ఎవడికోడు ఇరగదీస్తున్నాడు స్వామి. ఓహ్ మై గాడ్! విష్ణుప్రియ మొత్తానికి ఇది సెన్సేషన్ అయ్యిద్ది. రేపు చూడండి. రేపు విష్ణుప్రియ ఈ మ్యాటర్ ఏదైతే ఉందో నా పోటీ నీకే నా పోటీ నీతోనే బిగ్ బాస్ నాకెళ్ళెవరితోని గాదు అన్నది అయిద్దనమాట. ఇవన్నీ తేవటానికి ఈ కంటెంట్ రావడానికే బీబీ టీమ్ చేసిన ఒక ప్రయత్నం. ఆఫ్‌కోర్స్
వర్కౌట్ అయింది. ప్లాన్ వర్కౌట్ అయింది. గెలిచి వాళ్ళు లగ్జరీ టీమ్‌కెళ్ళిన ఇలా కోపం అనేది చాలా చాలా చూపిస్తుందనమాట. చూద్దాం ఏం ముందుకెళ్తదో. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.